హాయ్ ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ A22 5G మొబైల్ అయితే చూడవచ్చు. బ్యాక్ సైడ్ అయితే మీకు ఎలా అయితే ఉందో చూడండి. ఫ్రంట్ సైడ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. డిస్ప్లే అనేది మీకు లైన్స్ రావడం అయితే జరిగింది. వైట్ కలర్ లైన్స్ అనేది చూసారు కదా, బ్లింక్ అవ్వడం జరుగుతుంది. సార్ మీకు జూమ్ చేసి అయితే చూపిస్తాను చూడండి. అది ఫ్రెండ్స్ చూడండి, లైన్స్ అనేవి మీకు స్ట్రైట్గా వచ్చేయడం జరిగింది. మీకు పిక్సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోయినాయి. కింద లెన్స్ అనేది డ్యామేజ్ అవుతాయి, మీకు లైన్స్ అనేది ఎలా వస్తాయి. డిస్ప్లే అయితే మనకి పైన అక్కడ బ్రేక్ అయితే లేదు ఫ్రెండ్స్, కానీ లోపల అయితే మనకి డ్యామేజ్ అయితే జరగడం జరిగింది. ఫస్ట్ అయితే మనం ఇంకా మొబైల్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను బ్యాక్ డోర్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇదైతే ప్లాస్టిక్ వస్తుంది బ్యాక్ డోర్ అనేది. 530 లిక్విడ్ వేసి యూస్ చేసి ఓపెన్ చేస్తున్నా, చూడవచ్చు మీరు. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేసాం, లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి వీడియో అనేది ఫార్వర్డ్ చేయడం జరిగింది. మనకైతే బ్యాక్ డోర్ అయితే రిమూవ్ అయితే అయింది, చూడవచ్చు. నెక్స్ట్ అయితే సిమ్ ట్రే అయితే తీయలేదు ఫ్రెండ్స్, ఇందాక నేను ఒకసారి సిమ్ ట్రే అయితే రిమూవ్ అయితే చేస్తాను. చూడవచ్చు, సిమ్ ట్రే అయితే రిమూవ్ అయితే చేశాను. సైడ్కి అయితే పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ అయితే ఆల్ స్క్రూస్ ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం అన్ని స్క్రూస్ అన్నీ పూర్తిగా ఓపెన్ చేసుకోండి. ఇది హౌసింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది హౌసింగ్ అయితే మీకు పూర్తిగా ఒక స్క్రూ లేకుండా ఓపెన్ చేసుకుంటూ ఉండాలి. మనమైతే స్క్రూస్ అన్నీ రిమూవ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే లాక్ అయితే ఉంటాయి. ఇవి లాక్ అనేది మీరు సైడ్ నుంచి ప్రెస్ చేసి ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది, దాని ఫ్లెక్స్ అయితే కనెక్ట్ చేసి ఉంటుంది కాబట్టి అది డిస్కనెక్ట్ చేసుకోండి జాగ్రత్తగానే. హౌసింగ్ అయితే సైడ్కి అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా రింగర్ సెట్ ఏదైతే ఉందో అది కూడా ఓపెన్ చేసుకుంటున్నాం. రింగర్ ఉంటుంది కింద సైడ్ అయితే మీకు, దానికి స్క్రూస్ అయితే ఉంటాయి, 2 స్క్రూస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా రింగర్ అయితే చూసారు కదా, ఇప్పుడు సైడ్కి అయితే పెట్టుకున్నాను రిమూవ్ చేసుకొని. బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ కూడా డిస్కనెక్ట్ అయితే చేశాను. ఇదైతే న్యూ డిస్ప్లే. ఇక అది బయటికి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది న్యూ డిస్ప్లే. ఇది ఈ ఫ్రంట్ సైడ్ అయితే చూడవచ్చు. ఒకసారి మనం పైనుంచి పెట్టి చెక్ చేద్దాం డిస్ప్లే అనేది టచ్ అనేది ప్రాపర్గా ఉందా లేదా, డిస్ప్లేలో ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది మనకి తెలుస్తుంది. పైనుంచి చెక్ చేసుకుందాం. మళ్ళీ ఈ సీల్డ్ కట్ అయితే మనకి డిస్ప్లే అనేది మనకి రిటర్న్ అవ్వదు కాబట్టి పైనుంచి చెక్ చేసి అప్పుడు ఫిట్ చేద్దాం. మొబైల్ అయితే ఆన్ అవుతుంది ఫ్రెండ్స్, ఆన్ చేశాను నేను. వీడియోని కొంచెం ఫార్వర్డ్ చేశాను, చూడొచ్చు. మనకైతే మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. ఒకసారి పాస్వర్డ్ అయితే ఒకసారి అన్లాక్ అయితే చేస్తాను చూడండి. బ్రైట్నెస్ అయితే ఫుల్గా అయితే పెట్టి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీరు, నేనైతే బ్రైట్నెస్ అయితే ఫుల్గా అయితే పెట్టుకున్నాను. అప్ అండ్ డౌన్ కూడా చేసి చెక్ చేసుకోండి బ్రైట్నెస్ అనేది. మనకైతే శాంసంగ్ టచ్ కోడ్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్, చూడొచ్చు. 2 టైమ్స్ అయితే నేను ఎంటర్ చేశాను కోడ్ అయితే. ఇంకా నార్మల్గా మాన్యువల్గా చేసుకుందాం. యాప్ అనేది మూవ్ చేసుకోండి మీరు. ఆల్ ఎడ్జెస్లో మూవ్ చేసుకుంటే మీకు టచ్ అనేది ఎక్కడైనా మీకు ప్రాబ్లం ఉంటే ఆ యాప్ అనేది మీకు ఆగిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా డైల్ ప్యాడ్లో అయితే వైట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది కాబట్టి మీరు డార్క్ మోడ్లో ఉంటే తీసేసి ఒకసారి చెక్ చేసుకోండి మీరు. డైల్ ప్యాడ్లో మీకు బ్లాక్ డాట్స్ ఉంటాయి, డెడ్ పిక్సెల్స్ కానీ ఏమైనా ఉంటే మీకు దాంట్లో అయితే కనిపిస్తాయి వైట్ బ్యాక్గ్రౌండ్లో. కొన్ని అయితే మీకు బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో అయితే కనిపిస్తూ ఉంటాయి డెడ్ పిక్సెల్స్ అనేవి. మీరైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. టచ్ అనేది నేను చెక్ చేస్తున్నాను.
టచ్ అయితే పూర్తిగా అయితే చెక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. వెర్టికల్గా అండ్ హారిజాంటల్గా అయితే చెక్ చేస్తున్నాను. టచ్ అయితే మనకి ప్రాబ్లం అనేది ఎక్కడైతే రాలేదు. బ్రైట్నెస్ కూడా చెక్ చేస్తున్నాను, అప్ అండ్ డౌన్ చేసి చెక్ చేస్తున్నాను, చూడొచ్చు మీరు. హై కంఫర్ట్ మోడ్లో అయితే ఉంది, అదైతే నేను రిమూవ్ అయితే చేసుకున్నా. నెక్స్ట్ ఇంకా మొబైల్ అయితే పవర్ ఆఫ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఒకసారి డిస్ప్లే అయితే డిస్కనెక్ట్ చేసుకున్నాను. న్యూ డిస్ప్లే కనెక్టర్ అయితే చూడవచ్చు మీరు, సైడ్కి అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్కి అయితే స్క్రూస్ అయితే ఉన్నాయి, అదైతే రిమూవ్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ అయితే సీసీ బోర్డ్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. మనకి చూసుకోవచ్చు మదర్ బోర్డు, నెక్స్ట్ ఇంకా సీసీ బోర్డు అయితే తీసుకొని సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా 530 అయితే యూజ్ చేసి ఒకసారి మిగతా పార్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ రిమూవ్ అయితే చేసుకుందాం. వైబ్రేటర్ అండ్ బటన్ స్ట్రిప్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ రిమూవ్ చేసుకుందాం. 530 కొట్టి ఉంచితే మనకి గ్లూ అనేది కొంచెం కట్ చేసుకుంటూ వెళ్తుంది, అప్పుడు మనకి ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాటరీ కూడా గ్లూ అనేది కట్ చేసుకుంటూ వెళ్తుంది, చూడవచ్చు మీరు. ఫస్ట్ అయితే మనం ఇవైతే రిమూవ్ అయితే చేసుకుందాం. వైబ్రేటర్ రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా వాల్యూమ్ అండ్ పవర్ బటన్ స్ట్రిప్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను, చూడవచ్చు. ఇవైతే మీరు చాలా జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి, అది కట్ అయిపోతే మీకు మళ్ళీ దొరకవయ్యి, ఎందుకంటే న్యూ మోడల్ కాబట్టి గమ్మున దొరకదు మీకు. నెక్స్ట్ అయితే ఇయర్ స్పీకర్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. బ్యాటరీ అయితే బాగా హార్డ్గా ఉంది, 530 కొట్టినా మనకి రిమూవ్ అయితే అవ్వలేదు, చూడొచ్చు మీరు. ఒకసారి కార్డు పెట్టి ఓపెన్ చేద్దాం. గ్లూ అనేది కట్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి కార్డ్ అనేది మీరైతే చూడొచ్చు ఫ్రెండ్స్. కార్డుతో మనం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి స్మూత్గా అనేది వస్తుంది, చూసారు కదా. గ్లూ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. బ్యాటరీకి ఏదైతే ఉందో ఆ గ్లూ అంతా రిమూవ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఓల్డ్ గ్లూ అంతా. ఎందుకంటే ఆ గ్లూతో మీరు అలా ఫిక్స్ చేసేస్తే మీకు హైట్ అనేది వచ్చేస్తుంది, బ్యాటరీ అనేది మీకు ప్రాపర్గా ఫిట్టింగ్ అయితే రాదు. దానివల్ల మీరు ఓల్డ్ గ్లూ ఏదైతే ఉందో అదంతా రిమూవ్ చేసుకొని అప్పుడు ఫిట్ చేసుకోండి, ఫిట్టింగ్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా న్యూ డిస్ప్లేలో అయితే మనకి సీల్డ్ అయితే ఉంది, అదైతే కట్ చేస్తున్నాను. స్టిక్కర్ అయితే ఇచ్చాడు సిమ్ ట్రే లోపల నుంచి బయటికి, అదైతే రిమూవ్ అయితే చేస్తున్నాను, చూడవచ్చు మీరు. మీరు అలా వేసేస్తే మీకు సిమ్ ట్రే అనేది మీకు ప్రాబ్లం అవుతుంది. సిమ్ ట్రే మీరు వేసినప్పుడు తీసినప్పుడు అది పట్టకపోవడం, లేదంటే సిమ్ ట్రే అసలు వెళ్ళకపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక న్యూ డిస్ప్లే కాబట్టి కవర్స్ అవి ఉంటాయి, గ్లూ కవర్స్ అవన్నీ రిమూవ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇవన్నీ రిమూవ్ అయితే చేసుకుంటున్నాను నేను. ఫస్ట్ అయితే ఇయర్ స్పీకర్ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరైతే చూసుకోవచ్చు. ఇయర్ స్పీకర్ అయితే నేను ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అయితే బటన్ స్ట్రిప్ అయితే నేను ఫిక్స్ చేస్తున్నాను, చూడవచ్చు. ఒకవేళ దీనికి బటన్ స్ట్రిప్ గ్లూ అనేది లేకపోతే మీరు మాన్యువల్గా గ్లూ బాటిల్ ఉంటుంది కాబట్టి గ్లూ అనేది వేసుకోవచ్చు. కొంచెం కొద్దిగా గ్లూ అనేది వేసుకుంటే మీకు ఫిక్స్ అనేది అవుతుంది. నెక్స్ట్ వైబ్రేటర్ అయితే ఫిట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. స్టిక్కర్ అయితే రిమూవ్ చేస్తాను. బ్యాటరీకి అయితే ఆల్రెడీ గ్లూ అయితే ఇచ్చాడు, దీనికి చూసుకోవచ్చు. బ్యాటరీ అనేది మీరు ఫిక్స్ చేసిన వెంటనే కొంచెం ప్రెస్ చేయాలండి ఫుల్గా, ఎందుకంటే అది లేకపోతే మీకు టచ్ అనేది అవ్వదు పూర్తిగానే. అది మనం బ్యాటరీ ఫిక్స్ చేసే కొంచెం ప్రెస్ చేస్తే అది పూర్తిగా అనేది
ఫిట్టింగ్ అనేది వస్తుంది, కదలకుండా ఉంటుంది. నెక్స్ట్ అయితే మదర్ బోర్డ్ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడొచ్చు. నెక్స్ట్ అయితే కనెక్టర్స్ అయితే కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. డిస్ప్లే కనెక్టర్, ఇంకా బ్యాటరీ కనెక్టర్ అనేది. నెట్వర్క్ కేబుల్ అనేది ట్రాక్లో అయితే కూర్చోబెట్టాలి ఫ్రెండ్స్. అది దాని ట్రాక్లో కూర్చోబెడితే మీకు మూవ్ అవ్వకుండా ఉంటుంది, లాక్ అయిపోయి ఉంటుంది. నేనైతే చూసారు కదా సిసి బోర్డుకి ఎలా అయితే తీసుకొచ్చానో. లేదంటే మీరు అది అలా వదిలేస్తే మీకు హౌసింగ్ అనేది ఫిట్టింగ్ అవ్వదు ఫ్రెండ్స్, అది కూడా ప్రాబ్లం అవుతుంది, చూసుకోవాలి మీరు. ఇదైతే లాక్ ఉంటుంది ఫ్రెండ్స్ సిసి బోర్డుకి, మీకు కింద ప్రెస్ చేస్తే మీకు లాక్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ అయితే రింగర్ సెట్ అయితే ఫిట్ చేస్తున్నాను, చూడవచ్చు మీరు. రింగర్ సెట్కి అయితే స్క్రూస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, అవన్నీ స్క్రూస్ అయితే వేసుకున్నాను నేను, మీరైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్ కూడా స్క్రూ అయితే వేసుకున్నాను, చూడవచ్చు. నెక్స్ట్ అయితే ఫింగర్ ప్రింట్ అయితే కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ హౌసింగ్లోంచి. ఫింగర్ ప్రింట్ కనెక్టర్ అయితే ఉంటుంది కదా, అదైతే కనెక్ట్ అయితే చేశాను, చూడవచ్చు. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే లాక్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ప్రెస్ చేస్తే మీకు లాక్ అనేది పడుతుంది. ఇదైతే మనకి ప్రెస్సింగ్ చేస్తే మనకి లాక్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఇది మామూలుగా అయితే పడలేదు, ఇది దాని గురించి నేను స్క్రూ డ్రైవర్తో అయితే ప్రెస్ చేశాను, లాక్ అనేది పడింది. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అన్నీ వేసుకుందాం ఫ్రెండ్స్. స్క్రూస్ అన్నీ ఫిట్ చేస్తున్నాను, చూడండి. మనకి స్క్రూస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చినాయి. స్క్రూస్ అయితే అన్నీ అయితే ఫిట్టింగ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మొబైల్ అయితే ఆన్ చేస్తున్నా. పై లేయర్ కవర్ ఏదైతే ఉందో అదైతే రిమూవ్ అయితే చేస్తాను, చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా సిమ్ ట్రే అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఈలోపు గ్లూ అనేది వేసుకుందాం ఫ్రెండ్స్. మొబైల్ అనేది ఆన్ అవుతూ ఉంటుంది, మొబైల్ అయితే ఆన్ అవుతుంది కాబట్టి గ్లూ అనేది మనం వేసుకోవచ్చు, చూడొచ్చు. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేశాను, గ్లూ అనేది వేస్తాను. నెక్స్ట్ ఇంకా బ్యాక్ డోర్ అనేది ఫిట్ చేస్తున్నాను. మనకి బ్యాక్ డోర్ అనేది చూసుకోండి ఫ్రెండ్స్, కింద గ్లూ ఏమన్నా ఉంటే, ఎక్స్ట్రా గ్లూ ఉంటే మీకు అది ఫిట్టింగ్ అనేది రాదు, బ్యాక్ డోర్ కొంచెం హైట్ రావడం అనేది జరుగుతుంది. ఎక్స్ట్రా గ్లూ ఏదైతే వచ్చిందో బయటకు వచ్చిందో అదంతా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. మొబైల్ అయితే పాస్వర్డ్ అన్లాక్ చేశాను ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. మోడల్ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సెట్టింగ్స్లోకి అయితే వచ్చాను కదా, ఇదైతే ఒకసారి రిమూవ్ అయితే చేద్దాం. అబౌట్ ఫోన్ జూమ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఎందుకంటే అక్కడ నెంబర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి బ్లర్ అయితే చేశాను. A22 5G మోడల్ అయితే మీకు మోడల్ నెంబర్ అయితే చూసుకోవచ్చు మీరు, SMA226B/DS. మీరు గూగుల్లో అయినా సెర్చ్ చేసుకోవచ్చు, మీకు మోడల్ అనేది గూగుల్లో వస్తుంది, మీరు ఎలా అయినా చూసుకోవచ్చు. ఇదైతే ఓల్డ్ డిస్ప్లే ఫ్రెండ్స్, ఇది రైట్ సైడ్లో ఇప్పుడు పెట్టింది అయితే ఓల్డ్ డిస్ప్లే, మీరైతే చూసుకోవచ్చు. వీడియో అయితే ఇంకా కంప్లీట్ అయితే అయింది ఫ్రెండ్స్. ఇంకా న్యూ వీడియోలో మళ్ళీ కలుద్దాం.